T20 వరల్డ్ కప్లో ఈసారి రికార్డ్స్ ఏం చెప్తున్నాయి, సెంటిమెంట్ ఏం చెప్తుంది, అసలు ఫార్మాట్ ఏంటి, ఎన్ని మ్యాచ్లు జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి, ఫేవరెట్ టీమ్స్ ఏంటి, సర్ప్రైజ్ టీమ్స్ ఏంటి, షాక్ ఇచ్చే టీమ్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో, నేను డివిఆర్. T20 వరల్డ్ కప్ 10వ ఎడిషన్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరుగుతుంది. ఇండియా అండ్ శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నాయి ఈ రెండు దేశాలు. మరి ఈ రెండు దేశాల్లోని ఏ స్టేడియాలు మ్యాచ్లు జరుగుతాయి? కోల్కతా, ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నై, ఈ 5 వెన్యూస్లో ఇండియాలో మ్యాచ్లు జరుగుతాయి. ఇక శ్రీలంక విషయానికి వస్తే కొలంబోలో 2 స్టేడియాలు ఉన్నాయి. ప్రేమదాస స్టేడియం ఒకటి, సింహలి స్పోర్ట్స్ క్లబ్ ఒకటి, పల్లెకెలే, ఈ 3 వెన్యూస్లో శ్రీలంకలో జరుగుతాయి. మొత్తంగా 55 మ్యాచ్లు జరుగుతాయి. 20 టీమ్స్ పాల్గొంటున్నాయి. ఇందులో ఈ 20 టీమ్స్ 4 గ్రూపులుగా డివైడ్ అవుతాయి. ప్రతి గ్రూపులో 5 టీమ్స్ ఉంటాయి. ఆ 5 టీమ్స్లో ఈచ్ టీం మరో టీంతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఈ 4 గ్రూప్స్లో టాప్ 2లో నిలిచిన జట్లు సూపర్ 8కి అర్హత సాధిస్తాయి. మరి సూపర్ 8లో ఏం చేస్తారు అంటే, మళ్ళీ ఈ 8 టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు, గ్రూప్ 1, గ్రూప్ 2. ఐసీసీ ముందుగానే ఒక 8 టీమ్స్కి సీడింగ్ ఇచ్చింది. ఆ సీడింగ్ ప్రకారము ఇవి గ్రూప్స్లో ఉంటాయి. ఇండియా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, ఇది ఎక్స్ గ్రూప్. ఇక వై గ్రూప్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, ఈ 4 టీమ్స్. మరి ఐసీసీ సీడింగ్ ఇచ్చిన ఈ 8 టీమ్సే సూపర్ 8కి క్వాలిఫై అవుతాయన్న గ్యారంటీ లేదు కదా. అట్లాంటి టైంలో ఏం జరుగుతుందంటే, ఏవైతే నాన్ సీడింగ్ టీమ్స్ ఉంటాయో, సపోజ్ ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, జింబాబ్వే కానివ్వండి, ఇట్లాంటి టీమ్స్ సీడింగ్ ఉన్న టీమ్స్ని ఓడిస్తాయో, ఇప్పుడు సపోజ్ ఆస్ట్రేలియాను నాన్ సీడెడ్ టీమ్స్ ఓడించాయి, జింబాబ్వే అనుకుందాము, లేదంటే నమీబియా అనుకుందాం, ఇట్లాంటివి. సో దాంట్లో ఏదైతే మెరుగ్గా ఉంటుందో దీన్ని ఓడించి అది నెక్స్ట్ స్టేజ్లో ఉంటుందో అప్పుడు ఆస్ట్రేలియా పొజిషన్లో ఆ టీం వస్తుందన్నమాట. అంటే క్లియర్ కట్గా చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్ గ్రూప్ ఏ నుంచి ఇండియా, పాకిస్తాన్ క్వాలిఫై అవ్వాల్సి ఉంది. కానీ పాకిస్తాన్ను ఓడించటం వల్ల యుఏఈ ఆ పాకిస్తాన్ ప్లేస్ని పొందుతుంది. అంటే యుఏఈ నాన్ సీడింగ్ టీం అయినప్పటికీ కూడా, అంటే ఐసీసీ ముందుగానే సీడింగ్స్ డిసైడ్ చేసింది కదా మరి, కాబట్టి ఆ యుఎస్ఏ టీం అనేది పాకిస్తాన్ ప్లేస్లో జాయిన్ అవుతుంది. అలాగే మిగతా టీమ్స్ కూడా, శ్రీలంకను ఓడించి ఏదైనా టీము పైకి వచ్చిందనుకోండి, అప్పుడు శ్రీలంక ప్లేస్లో ఆ టీం ఉంటుంది. సో అందుకే వీటిని ఎక్స్ గ్రూప్, వై గ్రూప్ అని పెట్టారు. వీటికి పేరేం పెట్టలేదు, ఎక్స్ గ్రూప్, వై గ్రూప్ అని. కాబట్టి ఇవి సూపర్ 8 తర్వాత 4 టీమ్స్గా డివైడ్ అవుతాయి. ఎక్స్ గ్రూప్లో 4 టీమ్స్, వై గ్రూప్లో 4 టీమ్స్ ఉంటాయి. మళ్ళీ ఈ 2 గ్రూప్స్లో కూడా టాప్ పొజిషన్లో ఉన్న టీమ్స్ సెమీఫైనల్కి క్వాలిఫై అవుతాయి. ఇక సెమీఫైనల్ ఎట్లా జరుగుతుందో తెలుసు కదా. గ్రూప్ 1లో ఉన్నటువంటి ఫస్ట్ టీము, గ్రూప్ 2లో ఉన్నటువంటి సెకండ్ టీం, ఇక్కడ కూడా అంతే సేమ్. సో ఈ రకంగా సెమీఫైనల్ జరుగుతాయి, తర్వాత ఫైనల్ జరుగుతుంది. ఇది ఫార్మాట్. మరి ఇండియా మ్యాచ్లు ఎవరితో ఆడుతుంది, ఎప్పుడెప్పుడు ఉన్నాయా మ్యాచ్లు? ఫిబ్రవరి 7న ముంబైలోని వాంఖడే స్టేడియంలో యుఎస్ఏతో మ్యాచ్ ఆడుతుంది. ఇక ఫిబ్రవరి 12న ఇండియా వర్సెస్ నమీబియా మ్యాచ్ ఉంటుంది, అది ఢిల్లీలో జరుగుతుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. మరి ఈ మ్యాచ్ను పాకిస్తాన్ బాయ్కాట్ చేసింది. పాకిస్తాన్ వచ్చినా రాకపోయినా ఇండియా అయితే వెళ్తుంది, టాస్ వరకు వెళ్తుంది. ఆ సినారియో అంతా మనం చెప్పుకున్నాం కదా, అది. సో ఫిబ్రవరి 18న ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ ఉంటుంది, అది అహ్మదాబాద్లో ఉంటుంది. సో ఈ 4 మ్యాచ్లతో గ్రూప్ స్టేజ్ అనేది ఫినిష్ అవుతుంది. టాప్ 2లో నిలిచిన జట్లు సూపర్ 8కి క్వాలిఫై అవుతాయి. సో ఆ రకంగా ఇండియా 4 మ్యాచ్లు అయితే ఫిబ్రవరి 7, 12, 15, 18 ఈ 4 రోజుల్లో ఈ మ్యాచ్లు ఉంటాయి. ఇక ఈసారి వరల్డ్ కప్ మ్యాచ్లు జియో హాట్స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో చూడొచ్చు. ప్రతిరోజు 3 మ్యాచ్లు ఉంటాయి. ఉదయం 11 గంటలకు ఒక మ్యాచ్, 3 గంటలకు మరో మ్యాచ్, రాత్రి 7 గంటలకు 3వ మ్యాచ్ ప్రసారం అవుతాయి. ఇక ఫేవరెట్స్గా ఇండియా బరిలోకి దిగుతోంది, అంటే డిఫెండింగ్ ఛాంపియన్గా దిగుతోంది. ఫేవరెట్స్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా లాస్ట్ టైం రన్నర్ అప్ మనం చూసాము, ఈసారి కూడా మంచి ఫామ్లో ఉంది సౌత్ ఆఫ్రికా. అలాగే ఇంగ్లాండ్ మంచి ఫామ్లో ఉంది, న్యూజిలాండ్ కూడా ఉంది ఫామ్లో. కాబట్టి ఈ టీమ్స్ అయితే ఫేవరెట్స్. ఆస్ట్రేలియా చెప్పలేం, కొంచెం బౌలింగ్ అయితే వీక్గా కనిపిస్తోంది, బట్ ఆస్ట్రేలియా తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు. ఈ టీమ్స్ అయితే ఫేవరెట్గా కనిపిస్తున్నాయి. మరి ఈసారి వరల్డ్ కప్లో ఏ టీమ్స్ సెమీస్కి చేరే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరి సర్ప్రైజ్ టీమ్స్ ఏంటి, సర్ప్రైజ్ ప్యాకేజ్ ఉంటుందా?
ఆఫ్ఘనిస్తాన్ మనం చూసాం లాస్ట్ సీజన్ సెమీఫైనల్ వరకు వచ్చింది ఆ టీము. ఇక వెస్టిండీస్, శ్రీలంక, పాకిస్తాన్ వీటిని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. పాకిస్తాన్ అయితే హోమ్ కండిషన్స్ కాబట్టి, అంటే సబ్ కాంటినెంట్ లో ఆడుతుంది కాబట్టి పాకిస్తాన్ కూడా మంచి టీమే, స్ట్రాంగ్ గానే ఉంది ఆ టీము. కాబట్టి శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ ఇవైతే సర్ప్రైజ్ ప్యాకేజ్ ఉండొచ్చు వీటి నుంచి. వెస్టిండీస్ ఆల్రెడీ 2 times ఛాంపియన్. సరే రీసెంట్ గా వాళ్ళ ఫామ్ మిగతా ఫార్మాట్ లో బాగాలేదు, కానీ T20లో వాళ్ళకు కూడా మంచి ఉద్దండులు ఉన్నారు వెస్టిండీస్ టీంలో. కాబట్టి అది కూడా సర్ప్రైజ్ ప్యాకేజ్ గా కనిపించవచ్చు. ఇక షాక్ ఇచ్చే టీమ్స్ ఏంటి? యాజ్ యూజువల్ గా మెగా టోర్నీస్ అనగానే ఐర్లాండ్, నెదర్లాండ్ ఈ రెండు అయితే బిగ్ టీమ్స్ ని అప్సెట్ చేస్తూ ఉంటాయి. ఈ జాబితాలో నమీబియా కూడా ఒకసారి అప్సెట్ చేసింది. ఇట్లా కంపల్సరీగా నెదర్లాండ్స్ అండ్ ఐర్లాండ్ అయితే అప్సెట్ చేసే బ్యాచ్ లో ఉంటాయి. లాస్ట్ సీజన్ లో లాస్ట్ ఎడిషన్ లో యుఎస్ఏ పాకిస్తాన్ ఓడించింది. ఎవరైనా షాక్ ఇవ్వచ్చు, ఎవరైనా అప్సెట్ చేయొచ్చు బిగ్ టీమ్ ని, కానీ కన్సిస్టెంట్ గా అప్సెట్ చేస్తూ వస్తున్న టీంలు ఏవి అంటే ఐర్లాండ్ అండ్ నెదర్లాండ్స్. కాబట్టి ఆ రెండు టీం మీద కూడా మళ్ళీ ఈ ఎడిషన్ లో కూడా ఆ రెండు టీంల విషయంలో బిగ్ టీమ్స్ అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక రికార్డ్స్, T20 అంటేనే నంబర్ గేమ్, ఇట్స్ రికార్డ్స్ ఎక్కువగా నమోదు అవుతూ ఉంటాయి. సో మరి సెంచరీలు, T20లో సెంచరీలు చేయడం అనేది గొప్ప విషయం. అట్లాంటిది T20 వరల్డ్ కప్ లో 2 సెంచరీలు ఉన్నాయి క్రిస్ గేల్ కి. ఎక్కువ సెంచరీలు చేసిన రికార్డు క్రిస్ గేల్ పేరిటే ఉంది, 2 సెంచరీలు. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఒక్కొక్క సెంచరీ చేశారు. ఇండియా తరపున మాత్రం సురేష్ రైనా పేరిట మాత్రమే సెంచరీ ఉంది, మిగతా వాళ్ళు ఎవరు కూడా సెంచరీ చేయలేదు. మరి ఈసారి ఇండియా నుంచి సెంచరీ చూస్తామా? చూస్తే ఎవరి నుంచి చూసే ఛాన్స్ ఉంటుంది? ఇక మోస్ట్ సిక్సెస్, T20 వరల్డ్ కప్ లో ఎక్కువ సిక్స్ల రికార్డు కూడా క్రిస్ గేల్ పేరిటే ఉంది, 63 సిక్స్లు కొట్టాడు. ఆ తర్వాత హిట్ మ్యాన్ ఉన్నాడు 50 సిక్స్లతో. ఇక బ్యాటింగ్ సంగతి సరే, మరి బౌలింగ్ విషయంలో రికార్డ్స్ ఏమంటున్నాయి? మోస్ట్ వికెట్స్, T20 వరల్డ్ కప్ లో మోస్ట్ వికెట్స్ షకీబ్ అల్ హసన్ పేరిట ఉన్నాయి. బంగ్లాదేశ్ ఆల్రౌండర్ 50 వికెట్లు తీశాడు ఆయన ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్ లో. ఆ రికార్డ్ అతని పేరిటే ఉంది. మరి మోస్ట్ వికెట్స్ నమోదయ్యే ఛాన్స్ ఇండియా బౌలర్లలో ఎవరికన్నా ఉందంటే లేరు, దగ్గరలో కూడా లేరు, కొంచెం కష్టమే. మరి రషీద్ ఖాన్ అండ్ ఆడమ్ జాంపా మాత్రం సిద్ధంగా ఉన్నారు. రషీద్ ఖాన్ 37 వికెట్లు ఉన్నాయి, ఆడమ్ జాంపాకి 36 వికెట్స్ ఉన్నాయి. సో వీళ్ళిద్దరూ మరో 14-15 వికెట్లు తీస్తే షకీబ్ అల్ హసన్ రికార్డు బ్రేక్ అవుతుంది. సో ఇండియా బౌలర్లలో మరి ఎవరున్నారంటే హర్షదీప్ సింగ్ కి 27 వికెట్లు ఉన్నాయి, జస్ప్రీత్ బుమ్రాకి 26 వికెట్లు ఉన్నాయి. మరి వీళ్ళు 20కి పైగా వికెట్లు తీయడం అనేది కొంచెం కష్టసాధ్యమైన విషయమే. 20+ వికెట్స్ అనేవి అసాధ్యమైతే కాదు, కానీ బీభత్సమైన ఫామ్ చూపించాల్సి ఉంటుంది. ప్రతి మ్యాచ్ లో 4 వికెట్లు తీయాల్సి ఉంటుంది వీళ్ళు కనుక మోస్ట్ వికెట్స్ రికార్డును బ్రేక్ చేయాలంటే. ఇక బ్యాటర్ కి సెంచరీ ఎలాగో మరి బౌలర్ కి హ్యాట్రిక్స్ ఎన్ని నమోదయ్యాయి అంటే ఇప్పటి వరకు 9 హ్యాట్రిక్స్ నమోదయ్యాయి T20 వరల్డ్ కప్ లో. మరి 9 హ్యాట్రిక్స్ లో మనం లాస్ట్ ఎడిషన్ లో చూసాము 3 హ్యాట్రిక్స్ నమోదయ్యాయి. ప్యాట్ కమిన్స్ ఒక్కడే 2 సార్లు హ్యాట్రిక్ తీశాడు. ఆ తర్వాత క్రిస్ జోర్డాన్ ఒకసారి హ్యాట్రిక్ తీశాడు. సో ఈ రకంగా అయితే హ్యాట్రిక్స్ ఉన్నాయి. మరి ఇండియా బౌలర్లు అయితే ఎవరు హ్యాట్రిక్ చేయలేదు ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్ లో. మరి ఈసారి ఎవరికైనా ఆ ఛాన్స్ ఉందా? బుమ్రా, హర్షదీప్, వరుణ్ చక్రవర్తి ఎవరైనా హ్యాట్రిక్ తీసే ఛాన్స్ ఉందా? ఇక సెంటిమెంట్ విషయానికి వస్తే సెంటిమెంట్ ఏం చెప్తోంది? ఇప్పటి వరకు హోస్ట్ చేసిన ఏ దేశం కూడా వరల్డ్ కప్ సాధించలేదు, అంటే వరల్డ్ కప్ గెలవలేదు ఆ ఎడిషన్ లో. ఇప్పటి వరకు జరిగిన 9 సీజన్లలో 9 ఎడిషన్స్ లో కూడా అదే జరిగింది. మరి ఇండియా ఆ చిక్కుముడిని విప్పుతుందా? ఇండియా ఎందుకంటే ఈసారి హోస్ట్ చేస్తుంది కాబట్టి హోస్ట్ చేసిన దేశమే టైటిల్ గెలిచి చూపిస్తుందా? ఇది ఒక సెంటిమెంట్. ఇక నెక్స్ట్ ఏంటి అంటే ఏ నేషన్ కూడా వరల్డ్ కప్ ని వరుసగా 2 సార్లు గెలవలేదు, అంటే టైటిల్ ని డిఫెండ్ చేసుకోలేదు ఇప్పటి వరకు. వెస్టిండీస్ 2 సార్లు గెలిచింది అండ్ ఇంగ్లాండ్ 2 సార్లు గెలిచింది, కానీ ఏవి కూడా బ్యాక్ టు బ్యాక్ గెలవలేదు ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్ హిస్టరీలో. మరి ఆ రికార్డు కూడా క్రియేట్ చేస్తుందా టీమిండియా వరుసగా 2వ సారి గెలిచి? ఇక 3 సార్లు ఇప్పటి వరకు ఏ టీం కూడా గెలవలేదు T20 వరల్డ్ కప్ ని. మరి కొత్తగా ఆ రికార్డును క్రియేట్ చేస్తుందా? టీమిండియా గెలిస్తే ఈసారి ఆ రికార్డు క్రియేట్ అవుతుంది, టైటిల్ డిఫెండ్ చేసుకున్నట్టు అవుతుంది, 3 సార్లు టైటిల్ గెలిచినట్టు అవుద్ది, హోస్ట్ నేషన్ టైటిల్ గెలిచిన టీమ్ గా కూడా రికార్డుకి ఎక్కుతుంది. సో సెంటిమెంట్స్, రికార్డ్స్ అన్ని కలిపి కూడా
ఇండియాకైతే ఫేవర్గా మారాలని అయితే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. సో ఈ వీడియోలో ఏదైనా ఒక పాయింట్ మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది అంటే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్.